హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకేలాగా చేసినప్పుడు బోర్ కొట్టేసి కదా, ఈ ఒక్క వేపుడు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ స్పైసీస్ ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకున్నా సరిపోతుంది. చాలా బాగుంటుంది. పులావ్ మీద అయినా, రోటీ మీద, పుల్కా మీద ఇంకా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ తింటే. అండ్ బిర్యానీ మీద కూడా బాగుంటుంది. సో దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. నేనైతే ఒక ½ కిలో చికెన్ అయితే తీసేసుకున్నా. మీడియం సైజ్ పీసెస్ అనమాట ఇవైతే. చక్కగా ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా కడిగేసుకోండి. ఒక గిన్నె వేసుకొని ఆ గిన్నెలో కొద్దిగా అంటే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో మనం ఆనియన్ వేసుకుంటాం, టమాటా ఏమి వేయం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో లవంగాలు, ఒక స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, సో ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు అలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ ఎంత చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో అంత మంచి అరోమా వస్తుంది. మీరు గరం మసాలా అవి తక్కువ వేసుకున్నా సెట్ అయిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లో మంచిగా సో వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే మీరు ఏ కర్రీ చేసినా, నాన్ వెజ్ చేసేటప్పుడు ఒక 2 లవంగాలైనా లేకపోతే బిర్యానీ అలా వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే స్పైసెస్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి దాంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే సన్నగా తరిగేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. అవి లైట్ పింకిష్ కలర్ పర్లేదు, మరి గోల్డ్ కలర్ అయినా వచ్చినా సరిపోతుంది అనమాట. ఇక్కడైతే అల్లం టేస్ట్ 2 స్పూన్లు వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వేసిన తర్వాత చక్కగా అది మచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. దాంట్లోనే మనం కడిగేసి పెట్టుకున్న ఒక ½ కిలో చికెన్ అనేది యాడ్ చేసేసుకోండి. దీంట్లో మీరు ½ కిలో అయినా పర్లేదు, కేజీ చికెన్ అయినా ఇలానే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇలా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు చక్కగా అసలు మగ్గనివ్వండి. దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోంచి ఘాట్లు పెట్టేసి సో కట్ చేసేసి వేసేయండి. చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేయడం వల్ల. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మధ్యలో ఈ పచ్చిమిర్చి తింటూ ఉంటే భలే ఉంటుంది. అంటే మగ్గిపోతుంది కదా, ఉడుకుతుంది అండ్ ఇంకా దాంట్లో ఉన్న స్పైసెస్ కూడా మంచిగా చికెన్లో కలుస్తుంది అండ్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా. సో మూత పెట్టేసుకొని మరొక 3 నిమిషాల పాటు అలానే మగ్గనివ్వండి. మధ్యలో 1 నిమిషంన్నర పాటు మధ్యలో తీసేసి ఒక్కసారి కొద్ది కరివేపాకు అనేది ఉంటే అది యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి చూసారు కదా, వాటర్ అంతా సో ఎగిరిపోయాయి అనమాట. చక్కగా డ్రై అయిపోయిన వాటర్ అంతా. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇక దీంట్లో మనం సాల్ట్ వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఒక ½ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా ఇవి 2 కలిసేలా కలిపేసుకోండి మొత్తం చికెన్ని. కరివేపాకు మధ్యలో వేస్తే బాగుంటుంది అరోమా అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇలా ఒక్కొక్కసారి వేపుడు చేస్తూ ఉంటే కొత్త రెసిపీస్ అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అంతేనండి, చికెన్ ఫ్రై ఈజీగా ఒక 80% అయితే ఉడికిపోయిందనమాట. ఇంకొక 20% సో మనం దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో యాడ్ చేసుకునే ఉంటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు కారం అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని, నేనైతే 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేశాను అండ్ స్పైసీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో అందుకని 1.5 స్పూన్ వేసాను అనమాట. సో ఇలా కలిపేసుకొని చక్కగా సో అలా వదిలేయండి. ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే ఆ కారం అంతా ముక్కలకు పట్టి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే కారం వేసిన వెంటనే సో మూత పెట్టేయకుండా అలానే ఉంచేసి దీంట్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసేయండి కారాన్ని. అది చక్కగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా అనేది ఒక ½ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఓవర్ మసాలా లేకుండా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఎలా ఉంటుందా అని మీరు ఆలోచించే అవసరం లేదు. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయండి, కదపకుండా ఏం చేయకుండా. కానీ మధ్యలో ఒక్కసారి కలపండి. దాని తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక ఏముంది, వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పాత వీడియోస్ అన్ని చెక్ చేసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ మంచి ఒక రెసిపీ